ఒక అన్యురాలికి రహదారిని చేశాడు దేవుడు. వాగ్దాన దేశంలోకి, వాగ్దాన సంతానంలోనికి, చివరికి రక్షకుణ్ణే పరిచయం చేసే ఒక అన్యురాలు కాస్త ధన్యురాలుగా దేవుడు మార్చాడు. ఒకే మాట, ఏ దేవునైతే నమ్ముకున్నావో ఆ దేవుని నుంచి ఏది కూడా నన్ను దూరం చేయదు. దూరం చేస్తే ఒట్టేస్తున్నా. దేవుని సన్నిధి పట్టుకున్న వారిని ఎవరు కూడా ప్రపంచంలో బైబిల్ చరిత్రలో అవమానపరిచినట్లు, దేవుడు విడిచిపెట్టినట్టు బైబిల్ ఎక్కడ రాయబడలేదు. బహుశా మీరు అనొచ్చు, ఎందుకంటే అంత చేసింది, అంత వద్దంటే ఎందుకు వచ్చిందంటే, ఆమె చరిత్రలోకి వెళ్తే మోయాబు సంతానానికి పురుడు పోసింది ఎవరండి? లోతు. లోతు తన కుమారులతో ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడు వచ్చిన సంతానమే ఈ మోయాబు సంతానం. శాపగ్రస్తమైన సంతానం. అయితే శాపగ్రస్తమైన సంతానంకి పురుడు పోసిన కారణాన్ని ఒకసారి చూస్తే, ఆ రూతుని అడుగుదాం, ఏంటమ్మా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే బహుశా చెప్పేదేమో, బైబిల్ రాయబడలేదు. కానీ ఒక్కసారి మనం వెనుకలికి వెళ్ళి చూస్తే ఆదికాండం 13వ అధ్యాయం 11-12 వచనాల్లో లోతు చేసిన తొలి తప్పు, ప్రాముఖ్యమైన తప్పు. అవకాశం ఇస్తే లోతు దేవుని సన్నిధికి ఏర్పరచబడిన అబ్రహాం దైవజనుల నుంచి ఏం చేశాడండి? దూరం వెళ్ళిపోయాడు. లోతు అంటున్న మాట, తనకు యోర్దాను ప్రాంతం అంతా ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను, అట్లు వారు ఒకరికొకరు వేరైపోవుట లోతు జీవితంలో పెను విషాదానికి పురుడుపోసింది. ఆయన వేరైపోయాడు. దేవుడు ఆశీర్వించడం ఆరంభించాడు అబ్రహాముని. ఆశీర్వాదానికి దూరంగా వెళ్ళిపోయాడు లోతు. అగ్ని గంధకములతో సొదొమ గొమొర్రా పట్టణాన్ని తగలబెడుతున్నప్పుడు దేవదూతలు కేకలు వేస్తున్నారండి. ఎంత బాధకరమైన విషయం. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం. 19-17 ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత, ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకుము, ఈ మైదానంలో ఎక్కడ నిలవకుము, నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపో, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపో, దేవుని సన్నిధికి వెళ్ళు అని లోతును మొత్తుకుంటుంటే 19వ వచనం చూడండి. ఆ లోతు అంటున్న మాట, అలా కాదు ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉంటే నా ప్రాణం రక్షించవలన నీవు నా ఎడల నీ కృపను గనపరిచితివి. నేను ఈ పర్వతమునకు తప్పించుకొని పోలేను అయ్యా, నేను ఆ పర్వతం పోను, దేవుని సన్నిధి ప్రాంతానికి వెళ్ళను. మా మూలపితరుడు చేసిన తప్పయ్యా, మా పూర్వీకులు చేసిన తప్పు. ఈరోజు మేము శాపాన్ని అనుభవిస్తున్నాం. ఇన్ని తరాల శాపాన్ని ఒక్క తీర్మానంతో ఆశీర్వాదంగా మార్చుకుంటా. ఏంటి ఆ తీర్మానం? ఈ దేవుడే నాకు కావాలి, దేవుని సన్నిధి నాకు కావాలి, దేవుని బిడ్డలే నాకు కావాలి, అభిషేకించబడిన దైవజనులు నాకు కావాలి, ఈ దేవుని మందిరమే నాకు కావాలి, బెత్లెహేం యూదా నాకు కావాలి. మరణం తప్ప ఏది కూడా నన్ను దూరం చేయడానికి వీలు లేదా. అంతే. శాసనం మారిపోయింది, చరిత్రలు మారిపోయాయి. తరతరాల శాపగ్రస్తమైన సంతానంలో ఉండాల్సిన రూతు ఈరోజు రక్షకుని ప్రపంచానికి పరిచయం చేసిన ధన్యురాలై అవమానం గల ప్రాంతంలో రెట్టింపు ఘనత పాత్రలైంది. చిన్న చూపు చూడబడాల్సిన రూతు, అవమానానికి మారిపోయిన రూతు ఈరోజు ప్రపంచానికి రక్షకుడిని, ఆశీర్వాదాన్ని, సమృద్ధిని పరిచయం చేసిన ఈరోజు ధన్యురాలైంది రూతు. ఈరోజు నీ తీర్మానం ఏంటి? శూన్యతలో నుండి సమృద్ధిలోకి వచ్చింది రూతు, దేవుణ్ణి హత్తుకున్న వలన. సమృద్ధిలో నుండి శూన్యతలోకి వెళ్ళింది, దేవుని సన్నిధి విడిచిపెట్టడం వలన. నయోమి, ఈరోజు నీ తీర్మానం నయోమినా, రూతువా? ముగించకముందు ఒక ప్రశ్న అడిగి ముగించేస్తాను. ఏదో టైంపాస్ కొరకు చెప్పి ముగించాలి అని అనుకుంటే మాత్రం ఈ తీవ్రమైన వాక్యం దేవుడు తీసుకొచ్చేవాడు కాదు. గత రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మందిర సమృద్ధిలో నుండి ఆనంద ప్రవాహ జలములను సమృద్ధిని ప్రవహింపజేస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరు కుటుంబాల్లో ఈ సమృద్ధి తీసుకెళ్ళని ఆశపడుతున్నాడో నాకు తెలియదు, కానీ ప్రవచనతికి వాక్యాన్ని మాత్రం దేవుడు నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. అది కొరకే ఆ కీర్తన 16-11లో నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషములు, అసమాధానంలో ఉన్న ఈ యొక్క కుటుంబం కాస్త సంతోషంలోనికి వచ్చింది. కన్నీటిలో ఉన్న రూతు కాస్త అనేకుల ముఖంలో చిరునవ్వు కారణమైంది. ఈ యొక్క మోయాబు శాపగ్రస్తమైన సంతానం ఉన్న స్త్రీ కాస్త రొట్టెలగ్రమైన బెత్లెహేము పట్టణంకి వచ్చింది. ఇంకో మాటలో 36వ కీర్తన 8-9 వచనాల్లో ఆనంద ప్రవాహాల జలరాశులకు కారణమైంది ఈ రూతు. ఈరోజు కోట్ల మందికి ఆశీర్వాదంగా మిగిలింది ఈ రూతు. ఇంకో మాటలో చెప్పాలంటే లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనంలో ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి దూరం వెళ్ళిపోయి
క్షామం ఏర్పరచబడుకున్నాడు. చివరికి కరువు వచ్చింది, సమృద్ధి కోల్పోయాడు, చివరికి ఆకలి తలమటిస్తున్నాడు. ఆ పందుల పొట్టుతోనైనా కడుపు నింపుకోవాలని చిరు ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ కూడా తృప్తి పొందట్లేదు. ఆ పరిస్థితిలో ఆ తప్పిపోయిన కుమారుడికి కలిగిన ఒకే ఒక ఆలోచన సమృద్ధిలోకి నడిపించింది. ఏంటంటే ఆ మాట, ఈరోజు నీ జీవితాన్ని మార్చి ఒకే మాట. ఏంటా మాట? లూకా సువార్త 15:17 అందరం కలిసి చదువుకుందాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్ళు ఉన్నారు, వారికి అన్నము సమృద్ధిగా ఉంది. ఈరోజు దేవుని సమృద్ధి నుండి దూరం వెళ్ళిపోయి ఏం చేస్తున్నావు కుమారుడా? కన్న తండ్రి నుండి దూరం అయిపోయి ఏమి సాధించాలనుకుంటున్నావు? దేవుని ప్రణాళికలను దూరం వెళ్ళిపోయి హృదయంలో క్షీణత, శూన్యత, కరువు, ఈరోజు దేవుని ఆనందాలు కోల్పోయి కన్నీటి విలేతాండం ఆడుతున్న ఈ యొక్క శూన్యపు కేకలు, వెక్కిరి చూపులు చూస్తూ మారాలాంటి జీవితం అయిపోయి ఈరోజు ఎందుకు నా బ్రతికిలా అయిపోయిందని ఏడుస్తున్నావా? ఆ తప్పిపోయిన కుమారుడు చేసిన ఒకటే పని, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, నా కన్న తండ్రి ఎదుట ఎంతోమంది కూలి వాళ్ళకు కూడా అన్నం సమృద్ధిగా ఉంది, నేను లేచి 18వ గమనించండి. లూకా సువార్త 18వ అద్భుతమైన ప్రతిస్పందన. నేను లేచి నా తండ్రి ఎదుటకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేస్తుని, రిక్త హస్తాలతో విరిగి నలిగిన హృదయంతో నేను తండ్రి వెళ్తే కాలు పట్టుకుంటాను, నాకు దీని తప్ప నాకేం మిగలలేదు అంటుంది. ఈ నయం అంటుంది, అన్ని కవర్ చేసుకుంటా, అన్ని క్లోజ్ చేసుకుంటా, నటించుకుంటూ వెళ్తానని ప్రయత్నించింది. ఈరోజు ప్రభు కావాల్సింది విరిగి నలిగిన హృదయాలు, రిక్త హృదయాలతో. అయ్యా, నష్టపోయాను నేను, ఈరోజు శూన్యత నాకు మిగిలింది, తిరిగి నీ ఎద్దకు వస్తున్నానయ్యా అని ఈరోజు ప్రార్థన చేయాలి. నీకు ఆశ ఉందా? ఈరోజు క్షూన్యతల నుండి సమృద్ధిలోకి తీసుకెళ్లాలని దేవుడు ఆశపడుచున్నాడు. అందుకొరకు వాక్యాన్ని విడుదల చేశాడు.